హైదరాబాద్ చరిత్ర గురించి మాట్లాడినప్పుడు మనకు ఎన్నో పేర్లు గుర్తొస్తాయి. కాని కొన్ని పేర్లు చాలా ముఖ్యమైనవి మనమెందుకో తరచుగా మర్చిపోతూ ఉంటాం. అలాంటి ఒక మహనీయుడి పేరే భాగ్యరెడ్డి వర్మ. అణగారిన వర్గాల కోసం తన జీవితాన్నే అంకితం చేసిన ఆయన కథే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. అవును, ఒక్కసారి ఆలోచించండి. వందల సంవత్సరాలుగా పాతుకుపోయిన ఒక వ్యవస్థను, ఆ సంకెళ్లను ఒకే ఒక్క వ్యక్తి ఎలా ఎదుర్కోగలడు? అసలది సాధ్యమేనా? ఆయన పోరాటం వెనుక ఉన్న అసలైన శక్తి ఏంటి? ఆ వివరాల్లోకే ఇప్పుడు వెళ్దాం. మొదటి భాగం, సంకెళ్లలో సమాజం. భాగ్యరెడ్డి వర్మ కథను సరిగ్గా అర్థం చేసుకోవాలంటే ముందు ఆయన తన పోరాటాన్ని మొదలుపెట్టినప్పుడి పరిస్థితుల్ని మనం చూడాలి. అసలు ఆ రోజుల్లో సమాజం ఎలా ఉండేది? 20వ శతాబ్దం మొదట్లో హైదరాబాద్. ఊహించుకోండి, సమాజం అంటరానితనమనే సంకెళ్లతో బందీగా ఉండేది. కొందర్ని అంటరానివారు అని ముద్రవేసి వాళ్లను మనుషులుగా కూడా చూడని పరిస్థితి. వాళ్ల నీడ తగిలినా పాపమనుకునేవాళ్లు. ఊరి బయటే వాళ్ల బతుకులు. సరిగ్గా ఇలాంటి అమానవీయమైన పరిస్థితుల్లోంచే ఒక నిప్పు రవ్వ పుట్టింది. ఆ నిప్పురవ్వే భాగ్యరెడ్డి వర్మ. ఇక రెండవ భాగం, భాగ్యోదయం. అంత కటిక చీకటిలో సమాజానికి దారి చూపించడానికి ఒక వెలుగురేఖ ఉదయించింది. ఆ వెలుగే భాగ్యరెడ్డి వర్మ. సరిగ్గా ఆ అణచివేత మధ్యలోనే 1888లో ఆయన పుట్టారు. చిన్నప్పట్నుంచే ఆయనకు చదువంటే ఆసక్తి. కాని అది మామూలు చదువు కాదు. మత గ్రంథాలు, మన చరిత్ర, వీటన్నింటినీ లోతుగా అధ్యయనం చేశారు. ఆయన చదివే కొద్దీ అర్థమైందేంటంటే ఈ కుల వివక్ష అనేది ఎవరో సృష్టించింది కాదు, అదొక వ్యవస్థీకృతమైన సమస్య అని. అక్కడే ఆయన ఒక నిర్ణయానికొచ్చారు, తన జీవితాన్ని ఈ అణగారిన వర్గాల విముక్తికే అంకితం చెయ్యాలని. ఇది చాలా చాలా ముఖ్యమైన పాయింట్. చూడండి, ఆయన పోరాటం ఉద్రేకంతో చేసింది కాదు, ఆలోచనతో చేసింది. పైపైన విమర్శించి వదిలేయడం కాదు. అసలు ఈ కుల వ్యవస్థ పునాదులు ఎక్కడున్నాయి, వాటిని ఎలా పెకిలించాలి అని లోతుగా ఆలోచించి ఒక పక్కా వ్యూహంతో ముందుకు వెళ్లారు. మూడవ భాగం, ఆయుధాలుగా మాటలు. సరే, ఇంత పెద్ద లక్ష్యాన్ని పెట్టుకున్నారు కదా, మరి దాన్ని సాధించడానికి ఆయనే ఏం చేశారు? ఆయన ఆయుధాలేంటి? ఆయన కార్యాచరణ ఎలా ఉండేదో చూద్దాం రండి. వర్మగారి పోరాటం ఒక్క అంటరానితనం మీదే కాదు, ఆయన ఫోకస్ చాలా పెద్దది. ఆ రోజుల్లో సమాజాన్ని పట్టిపీడిస్తున్న ఎన్నో చెడు అలవాట్లపై ఆయన యుద్ధం చేశారు. అంటే ఈ దేవదాసి వ్యవస్థ, దేవుడి పేరుతో ఆడపిల్లల జీవితాల్ని నాశనం చేసే మురళీ పద్ధతి, మందుతాగి కుటుంబాల్ని పాడుచేసుకోవడం, అర్థం పర్థం లేని మూఢనమ్మకాలు, వీటన్నింటినీ ఆయన గట్టిగా వ్యతిరేకించారు. ఒక్కసారి ఈ నంబర్ చూడండి, 3348. ఏంటి నంబర్ అనుకుంటున్నారా? ఇది ఏదో లెక్క కాదు. ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి భాగ్యరెడ్డి వర్మ తన జీవితకాలంలో ఇచ్చిన స్పీచుల సంఖ్య. ఒక్కసారి ఊహించుకోండి, ఆయన పట్టుదల, ఆయన నిబద్ధత ఏ స్థాయిలో ఉండి ఉంటుందో. దీనికి మించిన సాక్ష్యం మనకు అవసరం లేదు. అయితే ఆయన వ్యూహం చాలా సింపుల్ కాని పవర్ఫుల్. ఒక 3 అంచెల వ్యూహం అన్నమాట. ఫస్ట్, తన మాటల్తో, ప్రసంగాల్తో జనంలో ఆత్మగౌరవం నింపడం, మనం తక్కువ కాదు అని వాళ్లకి గుర్తుచేయడం. సెకండ్, సమాజంలో ఉన్న చెడు అలవాట్లపై డైరెక్ట్గా పోరాడడం. ఇక ఫైనల్గా, అన్నింటికన్నా ముఖ్యంగా విద్య. ఎందుకంటే భవిష్యత్తు మారాలంటే చదువు ఒక్కటే మార్గం అని ఆయన బలంగా నమ్మారు. నాల్గో భాగం, గుర్తింపు కోసం పోరాటం. ఓకే, ఇప్పటివరకు ఆయన చేసిన పనులు చూశాం. కాని ఇప్పుడు మనం చూడబోయేది ఆయన జీవితంలోనే ఒక టర్నింగ్ పాయింట్, ఒక చారిత్రాత్మక విజయం. ఇది కేవలం ఒక పోరాటం కాదు, ఇది ఆత్మగౌరవం కోసం చేసిన ఒక మహోద్యమం. ఆ గొప్ప విజయం గురించి తెలుసుకునే ముందు మనం ఒక పదం గురించి తెలుసుకోవాలి, ఆది హిందూ. ఏంటి దీని అర్థం? వర్మగారు ఏమన్నారంటే, అంటరానివారు అని పిలువబడుతున్న వాళ్లు బయటినుంచి వచ్చినవాళ్లు కాదు, వాళ్లే ఈ దేశపు అసలైన మూలవాసులు, వాళ్లే ఆది హిందువులు. కాబట్టి ఆ గౌరవం వాళ్లకు దక్కాలి అన్నారు. ఇది జస్ట్ పేరు మార్చడం కాదు, ఇది వాళ్ల ఆత్మగౌరవాన్ని తిరిగి వాళ్లకివ్వడం లాంటిది. ఇక్కడే ఆయన చారిత్రక విజయం సాధించారు. 1931లో జనాభా లెక్కలు జరుగుతున్నాయి. అప్పుడు వర్మగారు గట్టిగా పోరాడి ప్రభుత్వాన్ని ఒప్పించారు. ఏమని? ఈ అణగారిన వర్గాలను అంటరానివారు అని రాయొద్దు, వాళ్లని ఆది హిందువులుగా నమోదు చెయ్యండి అని.
ఒక్క దెబ్బతో శతాబ్దాలుగా వాళ్ల మీదున్న అవమానకరమైన ముద్రని చెరిపేశారు. దాని స్థానంలో ఒక గర్వకారణమైన గుర్తింపును నిలబెట్టారు. ఎంత పెద్ద విజయం కదా ఇది! ఇక చివరి భాగం 5వది, ఒక సంస్కర్త శాశ్వత వారసత్వం. సరే, భాగ్యరెడ్డి వర్మగారు ఇంత పోరాటం చేశారు. మరి ఆయన మనకు వదిలి వెళ్లిన ఆస్తి ఏంటి? ఆయన ప్రభావం ఈ రోజుకీ ఎలా ఉంది? చూద్దాం. ఆయన వారసత్వంలో అన్నింటికన్నా ముఖ్యమైంది విద్య. ఆయన బలంగా నమ్మింది ఒక్కటే: ఈ అణిచివేత నుంచి బయటపడాలంటే చదువు ఒక్కటే ఆయుధం. ఎందుకంటే అక్షరం తెలిస్తేనే కదా అజ్ఞానం పోయేది, తమ కాళ్లమీద తాము నిలబడగలిగేది. అందుకే ఆయన ఎన్నో స్కూల్స్ పెట్టారు. అవి కేవలం ఇటుకలతో కట్టిన భవనాలు కాదు, అవి తరతరాల బానిసత్వం నుంచి విముక్తిని ప్రసాదించే దేవాలయాలు. ఈ సందర్భంలో మనకు తరచుగా ఒక ప్రశ్న వస్తుంది: మరి డాక్టర్ అంబేద్కర్ గారికి, భాగ్యరెడ్డి వర్మగారికి సంబంధమేంటి అని. చూడండి, ఇద్దరి లక్ష్యం ఒకటే: కుల నిర్మూలన. కాని వాళ్లు పనిచేసిన ప్రదేశాలు, వాళ్ల పద్ధతులు వేరు. భాగ్యరెడ్డి వర్మగారు అప్పటి హైదరాబాద్ రాజ్యంలో సామాజికంగా, సాంస్కృతికంగా ఒక చైతన్యమనే విత్తనం నాటారు. అదే సమయంలో అంబేద్కర్ గారు జాతీయ స్థాయిలో చట్టపరమైన హక్కులు అనే ఒక పెద్ద మహావృక్షాన్ని నిర్మించారు. అంటే ఒకరు విత్తనం వేస్తే మరొకరు దానికి రక్షణగా ఒక వ్యవస్థను కట్టారు. వీళ్ళు ఒకరికొకరు పోటీ కాదు, పూరకాలు. ఇద్దరూ ఒకే లక్ష్యం కోసం తమ జీవితాలను ధారపోసిన మహానుభావులు. చూశారు కదా, భాగ్యరెడ్డి వర్మలాంటి వాళ్లు మన చరిత్ర గతిని మార్చిన మహానాయకులు. కాని బాధాకరమైన విషయమేంటంటే వాళ్ల త్యాగాల్ని, వాళ్ల పోరాటాల్ని మనం చాలా సులువుగా మర్చిపోతాం. వాళ్ల వారసత్వాన్ని ముందు తరాలకు అందించడం మనందరి బాధ్యత. అందుకే ఈ ఒక్క ప్రశ్నతో ఈరోజుకి ముగిద్దాం. మన చరిత్రను రాసేటప్పుడు దానికి పునాదులు వేసిన ఇలాంటి అసలైన నిర్మాతలను మనం సరిగ్గా గౌరవిస్తున్నామా లేదా ఆలోచించండి.